1 or 2 ఇన్సిడెంట్స్. గుంటూరులో ఎక్కడో ఒక మహిళని వివస్త్రణ చేసి ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు రోడ్డు మీద ఒక మహిళని వివస్త్రణ చేసి ఆవిడ ఇబ్బంది పడినంత వరకు ఆవిడ్ని కొట్టి హింస పెట్టినటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో నడి రోడ్డు మీద జరుగుతూ ఉన్నాయి. మొన్న ఏదో నేను మేకప్ అన్నానని చెప్పి పెద్ద రాద్ధాంతం చేశారు రాష్ట్రం అంతా, తెలుగుదేశం పార్టీ నాయకులంతా కూడా. మరి ఈరోజు ఆ మహిళ జరిగినటువంటి అన్యాయానికి సమాధానం ఏంటి? ఈ తెలుగుదేశం పార్టీ నాయకుడు కాబట్టి సస్పెండ్ చేశానని చెప్పి ఏదో చేతులు దులుపుకుంటానంటే కుదరదు. ఈరోజు లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఉంది. మీ రెడ్ బుక్ రాజ్యాంగం వల్ల, మీరు అమలు చేస్తున్నటువంటి ఈ రెడ్ బుక్ రాజ్యాంగం వల్ల ఈరోజు రాష్ట్రానికి ఈ గతి పట్టింది. అది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ర్యాంకింగ్లు వెనక్కి వెళ్ళిపోవడం కానీ, కొత్త పెట్టుబడులు రాకపోవడం కానీ, ఉన్నటువంటి పెట్టుబడిదారులు భయపడడానికి కానీ ఇవే కారణాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అందుకే నేను చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కొత్తగా పెట్టుబడులు రావాలంటే అమలు చేయాల్సినటువంటిది రెడ్ బుక్ కాదు. కొత్త ఇన్వెస్టర్స్ ఈ రాష్ట్రానికి రావాలనంటే వాళ్ళు వేయాల్సినటువంటిది రెడ్ కార్పెట్ అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఓ పక్క అది జరుగుతుంది, ఓ పక్క లా అండ్ ఆర్డర్ ఉండదు. నిన్న మా నాయకులు, మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న భీమవరం వచ్చారు. వేలాది మంది ఆక్వా రైతులు తరలి వచ్చారు. హెలిప్యాడ్ నుంచి సభాస్థలికి కిలోమీటర్న్నర దగ్గర 200 మంది పోలీసులను పెట్టామని చెప్తున్నారు. యూనిఫామ్ వేసుకున్నటువంటి ఏ ఒక్క పోలీసు పనిచేయడు. జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాల్సినటువంటి రోప్ పార్టీ, ఆయనకు ఉన్నటువంటి Z+ కేటగిరీ సెక్యూరిటీ పనిచేయదు. 4-5 డిఎస్పీలు ఉంటారు, ఒక 10 మంది సిఐలు ఉంటారు, ఒక 20 మంది ఎస్ఐలు ఉంటారు, ఒక 100 మంది కానిస్టేబుల్ ఉంటారు. ఏ ఒక్కరు పనిచేసినా పైనుంచి మీరు పనిచేయడానికి వీల్లేదు. మీరు యూనిఫామ్లు వేసుకొని బొమ్మల్లా నిలబడమే తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ మీరు ఇవ్వాల్సినటువంటి పని లేదు. కాకపోతే చెప్పుకోవడానికి మాత్రం మీరు ఉండాలని చెప్పి చెప్తారు. ప్రత్యక్ష సాక్షిని దగ్గరుండి చూసా. వారి మీద ఉన్నటువంటి అభిమానంతో వచ్చినటువంటి వారందరూ వేలాది మంది జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు అయి ఉండొచ్చు. ఏ ఒక్కరన్నా వేరే ఉద్దేశంతో ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేసినటువంటి కుట్రతో ఏ ఒక్కడో తేడాగా వచ్చుంటే ఎవరు దానికి సమాధానం చెప్తారు? ఎందుకు మీ అంత అశ్రద్ధ జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీ మీద మీరు పెడతా ఉన్నారు? లేదు మేము ప్రభుత్వం పెట్టలేం, మేము ఇవ్వం, జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు ఎక్కితే మేము సెక్యూరిటీ ఇవ్వం, మీ అందరు మీరే చూసుకోండి అంటే వదిలేసి చెప్పేసేయండి. ఆయన్ని కాపాడుకునేటువంటి దానికి లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారు, కోట్లాది మంది అభిమానులు ఉన్నారు, వేలాది మంది నాయకులు ఉన్నాం. అంతే తప్ప ఇంకొకసారి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు ఎక్కినప్పుడు మీరు కానీ ఇదే విధంగా సెక్యూరిటీని తగ్గించో, అశ్రద్ధ చేసో, లేదా కావాలని ఏదైనా కుట్ర చేసో, రేపు జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు ఎక్కిన తర్వాత ఆయన ఒంటి మీద ఏదైనా గీత పడితే తెలుగుదేశం పార్టీ కూటమి నేతల తాలూకా తలరాతలు మారిపోతాయనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. మీరు చేస్తున్నటువంటివి ఏదో కుట్రతో జరుగుతూ ఉంది, మీదో ఏదో కుట్రకోణం ఉంది. ఇన్ని వేల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ఆక్వా రైతులు వస్తారని చెప్పి తెలిసిన తర్వాత కూడా మీరు సెక్యూరిటీ ఇవ్వడంలో ఎందుకు, సెక్యూరిటీ ఉండి పనిచేయడంలో ఎందుకు మీరు అశ్రద్ధ వహించారు? దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఈ రాష్ట్రంలో ఒక మాజీ ముఖ్యమంత్రికే సెక్యూరిటీ ఇవ్వలేనటువంటి ప్రభుత్వం ఇంకా సామాన్యుడికి ఏమిస్తుందని అడుగుతా ఉన్నా. మహిళలకి, యువకులకి, పారిశ్రామికవేత్తలకి ఏ ఒక్కరికి కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ మీద నమ్మకం లేదు. ఇవన్నీ ఉండి ఇవన్నీ జరిగితే మన ర్యాంకింగ్స్ కూడా ముందుకెళ్తాయి, పెరుగుతాయి, మళ్ళీ మొదటి స్థానంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంటాయి. ఇప్పటికన్నా మీ పద్ధతి మార్చుకోండి. 2.5 సంవత్సరాలు అయిపోయింది.
ఇంకో సంవత్సరం పోతే రేపు ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కూడా మీ మాట వినరు, ప్రజలు ఎలాగా వినరు. కనీసం 5 సంవత్సరాలు మీకు అవకాశం ఇచ్చినందుకు కొంతకాలం అన్న ప్రజల కోసం, ప్రజా సమస్యల పట్ల, ఇచ్చినటువంటి హామీల పట్ల పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, దయచేసి ప్రజలందరూ కూడా వీరు చెప్పేటువంటి ఈ చేసేటువంటి పబ్లిసిటీ, ఈ ఈవెంట్ మేనేజ్మెంట్ చూసి మోసపోవద్దని చెప్పి మరొకసారి మీ ద్వారా ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. ఇందాక ఏ విధంగా చూస్తానండి, ఇప్పుడు చూసాం కదా ర్యాంకింగ్స్, ఇప్పుడు చూసాం కదా, అదే చెప్పాను కదా ఇందాక. 2025-26 దేశానికి వచ్చినటువంటి పెట్టుబడుల్లో 25% పెట్టుబడులు వచ్చాయని చెప్పి చెప్పుకుంటున్నారు. చెప్పుకున్నప్పుడు 1వ ర్యాంక్లో ఉండాలి కదా మనం. 1 నుంచి 8కి ఎందుకు పడిపోయాం? నువ్వు కూడా చదువుకున్నావు కదా. మార్కులు ఎక్కువ వస్తే నీకు ర్యాంకింగ్స్ ఎక్కువ ఇస్తారా, లేకపోతే ఫస్ట్ ర్యాంక్ వస్తుందా, లేకపోతే తక్కువ వస్తే ఫస్ట్ ర్యాంక్ వస్తుందా? ఇవన్నీ మినిమం కామన్ సెన్స్ మనకి. కేవలం ఎప్పుడు కూడా నేను కన్సర్న్ మినిస్టర్గా పనిచేసా, ఇండస్ట్రీస్ మినిస్టర్గా. బిజినెస్ రిఫార్మ్స్ యాక్షన్ ప్లాన్ అనేటువంటి దాంట్లో ఏదైతే సర్వేస్ జరుగుతున్నప్పుడు సీక్రెట్గా వారు ఇండస్ట్రియలిస్టులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులతో ఐవీఆర్ఎస్ ద్వారా కానీ లేదా ఇతరితర ప్రొసీజర్స్ ద్వారా కానీ వారు సర్వే అనేటువంటి జరుపుతారు. సర్వే జరిపినప్పుడు వాళ్ళ తాలూకా ఆలోచనల్ని ప్రతి రాష్ట్రం నుంచి తీసుకొని తద్వారా ర్యాంకింగ్స్ అనేటువంటివి ఇస్తారు. గతంలో 2018-19 ముందు అప్పుడు ఏంటంటే గవర్నమెంట్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ని బేస్ చేసుకొని ర్యాంకింగ్స్ ఇచ్చేవారు. కానీ 2018-19 తర్వాత వాళ్ళు ఇంటర్నల్గా సర్వేస్ చేసుకొని ఈ వచ్చినటువంటి ఇండస్ట్రియలిస్టులతో మాట్లాడుకొని, వర్కర్స్తో మాట్లాడి, ఇండస్ట్రియలిస్టులతో మాట్లాడి, ఇన్వెస్టర్స్తో మాట్లాడి, వాళ్ళు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ని ఆధారంగా తీసుకొని ర్యాంకింగ్స్ ఇచ్చేటువంటి పద్ధతి వచ్చింది. ఈరోజు ఆ పద్ధతి వచ్చినప్పుడు నువ్వు 1 నుంచి 8 పడిపోతే నువ్వు ఏం గొప్పలు చెప్తావు? నువ్వు అదే చెప్తున్నా కదా, ఈవెంట్ మేనేజ్మెంటు, మార్కెటింగు, పబ్లిసిటీ తప్పితే గడిచినటువంటి 2 సంవత్సరాల్లో అంతకు మించి ఈ రాష్ట్రంలో ఏం జరగట్లేదు.